లీలా, నిన్నొకటి అడగాలనుంది. అడగండి. అడిగాక కాదంటే? నేను అడగండి. ఇలా అడిగాడేమిటా అని ఆశ్చర్యపోకూడదు. ఫోను అడగండి. అది అడగకూడనిది అయినా అడిగిస్తున్నాను. త్వరగా అడగండి. నాకు గుర్రబండి కావాలి. గుర్రబండ? వెళ్ళిపోతారా? వెళ్ళిపోను, అలా వెళ్ళొస్తాను. చేతులు బీకిస్తున్నా లీలా. గుర్రబండి కోసం చేతులు పీకడం ఏమిటి? అదే నాలో ఉన్న తమాషా లీలా. అల్లుడు గారు, అల్లుడు గారు, రండత్ గారు, భోజనాలు రెడీయా? తయారవుతున్నాయి. మీరు చెప్పారుగా 16 రకాలు. సీత వండుతోంది. ముందు మీరు వెళ్ళి పంచవండి, నా కడుపులో గుర్రాలు పరిగెడుతున్నాయి. అలాగే అల్లుడు గారు, ఈ రోజు మంచి రోజట. మంచి రోజున మీ నోటు నుంచి మంచి మాట వినిపోదామని వచ్చాను. జోడు గుర్రాల సాత్తు మంచి మాట నేశాను, మీరు వెళ్ళిపోండి. అలాగే బాబు, మీ పెళ్లి ఊరేగింపు జోడుగుర్రాల సాట్టుతోనే ఏర్పాటు చేయిస్తాను. మా లీలతో మీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారో కాస్త చెప్తారా? లీలను నేను పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి అభ్యంతరం ఏమీ ఉండదు అత్తగారు. మరి మీ నాన్నగారు ఒప్పుకోరా? ఆయన నా మాట ఎప్పుడూ కాదన్నారు. మరి ఇంకా అడ్డేమిటి అల్లుడు గారు? బాబా బాల బ్రహ్మచారి అని ఒక ఆయన నడతగారు. వారిది బ్రహ్మచారుల వంశం. ఆయన తండ్రి గారు, తాతగారు అందరూ బ్రహ్మచారులే. వారు మా వంశానికి కులగురువులు. వారికి మీరు మీ మర్యాదలు నచ్చి, పిల్ల గుణగణాలు నచ్చి, ఆయన తెల్ల జెండా అని ఊపితేనే గాని మా వంశంలో ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. పుణ్యాత్ములు. ఆ మహానుభావులు ఎక్కడుంటారల్లుడు గారు? మామూలుగా హిమాలయాల్లో రగ్గు కప్పుకుని జపం చేస్తుంటారు అత్తగారు. మొన్ననే మా ఊరుచ్చి మా ఇంట్లో ఉన్నారు. అలాగా, సంతోషం. అయితే లీలను తీసుకుని మీ ఇంటికి వెళదామా? వద్దు, ఆయన ఇక్కడికి రావాలి, మిమ్మల్ని, మీ ఇంటిని, మీ పిల్లని చూడాలని చెప్పాను కదా అత్త. ఆయన్ని ఇక్కడికి రమ్మని కబురు పంపిద్దాం. ఏమైంది? కబుర్లు కాకరకాయలు పంపిస్తే పరుగు పరుగున వచ్చేయడానికి మీ ఇంటి చుట్టూ తిరిగి ఆ సీనయ్యగాడు అనుకున్నారా? మహానుభావుడు, సాక్షాత్తు బ్రహ్మచారుల పుత్రుడు. నేనే స్వయంగా వెళ్ళి సాష్టాంగ తడప్రణామం చేసి బతిమాలి తీసుకొస్తాను అత్త. అయితే వెంటనే వెళ్ళిరండి. కడుపులో లపుకు లపుకు గుర్రాలు పెడుతున్నాయి, 4 మెతుకులు తిని పెడతా. రండి రండి. లీలా, అన్ని తీసుకురా. అలాగేనమ్మా. కూర్చోండి. ముందు నీళ్లు తాగండి. వెరీ గుడ్. నాటకం రంజుగా నడుస్తుందన్నమాట. ఇప్పుడు మరీ పాకాన పడబోతోంది డాడీ. నీ ప్రయత్నం వల్ల మీ అత్తయ్య పిల్లలకు న్యాయం జరిగితే నాకు అంతకంటే సంతోషం ఉంది. రేపే ఈ నాటకాన్ని మరో కొత్త మలుపు తిప్పబోతున్నాం. అప్పుడే కథ క్లైమాక్స్ కు చేరుతుంది. ఏమిటి చెల్లెమ్మా, ఏమిటి హడావిడి? ముగ్గురు పెట్టారు, తోరణాలు కడుతున్నారు. అవునన్నయ్య, మన పట్నం బాబు ఎవరో బాల బ్రహ్మచారి బాబాని మన ఇంటికి తీసుకొస్తున్నారు. బాల బ్రహ్మచారి బాబానా? అవునన్నయ్య, వారి తండ్రి, వారి తాతగారు అందరూ బ్రహ్మచారులేనట. నువ్వెంత పిచ్చిదానివమ్మా. ఆయన తాత బ్రహ్మచారి అయితే ఈయన తండ్రి ఎలా పుట్టాడు? ఈయన తండ్రి బ్రహ్మచారి అయితే ఈయన ఎలా పుట్టాడు? ఆలోచించావా? అవునన్నయ్య, నాకీ ఆలోచనే రాలే సుమా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు మహాబాగా నచ్చావు. నన్ను నువ్వు రా అంటున్నావా? అవునరా, నాకు నచ్చిన వాళ్ళని ఏరా అనే అంటాను. నచ్చిన వాళ్ళని ఏరా అంటావా? మరి బాగా నచ్చిన వాళ్ళని బండబూతులు తిడతాను. బండబూతులు వద్దమ్మా, నచ్చానన్న మాట మాత్రం అనొద్దు. అది ఆడవాళ్ళు వాడకూడని మాటమ్మా. నచ్చావండ కూడా తప్పేనా? తప్పంటే అది మాటకే తప్పు కాదు, కానీ తప్పు మాట. అంటే ఒప్పైనా నువ్వు ఆడకూడని మాట. అంటే బా, ఎందుకు వచ్చిన గోలమ్మా, ఆ మాట మాత్రం నువ్వు అనకూడదమ్మా. రాని, పట్నం బాబు రాగానే ఆ బాబా బాలబ్రహ్మచారి విషయం ఏమిటో కుండ బద్దలు కొట్టినట్టు అడిగేస్తాను. అది అడిగేయడం కాదమ్మా, కడిగేయి. రాని చెప్తాను. రే పంతులు, జాగ్రత్త. జాగ్రత్తగానే ఉంటారు గురువా, కానీ అప్పుడప్పుడు నా నోరే నా మాటిందు. బూతులు వచ్చేస్తాయి, అదే గొడవ. బాబా వేషంలో ఉండి బూతులు మాట్లాడితే కూసాలు విరిచేస్తారు వెధవ. జాగ్రత్త. అలాగే బబ్రు వాహన దయచేయండి బాబా గారు. బబ్రు వాహన. బాబా బాల బ్రహ్మచారి గారు, దయచేయండి, దయచేయండి. ఇంకా తడ ప్రణామం చేసి ఆశీర్వాదం తీసుకోండి. నమస్కారం స్వామి. బిల్హోత్రి బబ్రు వాహన, బిల్హోత్రి బబ్రు వాహన. భీముడు, మళ్ళా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళ బయటికి. బిల్హోత్రి బబ్రు వాహన. అత్తగారు, నేను బయలుదేరుతాను. అదేమిటి అల్లుడు గారు? బాబా గారికి చాలా ముఖ్యుడని నిన్నే తెలిసింది. ఈ అవమాన పరిస్థితి బాబా గారిని అగౌరవపరిచినట్టే, అది నేను క్షమించను. లేదు బాబు, ఎవరిని అగౌరవపరచను. రండి బాబు, రండి. బబ్రు వాహన,
చెల్లెమ్మా ఇందాకేదో అడగాలనుకున్నావు అల్లుడు గారు అందరూ బ్రహ్మచారులైతే బాబా గారి తండ్రి ఎలా పుట్టారు, ఆ తండ్రికి వీరెలా పుట్టారు? ఇది అసలైన ప్రశ్న. నీ బోడి ప్రశ్న నోర్మూయరా. బాబా గారి వంశమంతా బ్రహ్మచారులే, వారంతా మానసపుత్రులు. బబ్రువాహన అంటే కడుపులో పురుళ్ళు లేకుండా ఈ కాలంలో టెస్ట్ ట్యూబ్ బేబీస్ పుట్టేస్తున్నట్టుగా తలుచుకున్నంత మాత్రాన పుట్టేశారన్నమాట వీరి అబ్బా అబ్బా. బబ్రువాహన నువ్వు నాకు బాగా నచ్చావు. బండబూతులు వద్దు, ఆ మాట అనకండి. కావాలంటే శపించండి, కానీ నచ్చాను అనుకోండి స్వామి. నీ ముఖం చూస్తే ఎవరికైనా అలాగే అనాలనిపిస్తుందిరా. ఇంక చాలా ఆపు. చచ్చిన పాము చంపకండి బాబు, నేను వస్తా. బబ్రువాహన అత్తగారు బాబా గారికి బస. రండి స్వామి, రండి అల్లుడు గారు. నువ్వురా. రండి. బిల్హోత్రి బాబా. బిల్హోత్రి బాబా. బిల్హోత్రి బాబా. అత్త, ఏమిటి బాబు? ఈ రోజు మంగళవారం, బిల్హోత్రి బాబా గారికి మౌనవ్రతం, ఉపవాసం. అలాగా? వెంటనే బజారుకు పంపించి 4 కిలోలు జీడిపప్పు, 4 కిలోలు పిస్తా, 4 కిలోలు ఉలవలు. గుర్రం గుర్తుకొచ్చి ఉలవలు అన్నాను. ఉలవలు కాదు, బాదం కా బీదం. ఎందుకు? మౌనవ్రతం, ఉపవాసం అని చెప్పాను కదా. అన్ని కిలోలు తింటే ఉపవాసం ఏమిటి? బాబా గారిని గురించి చులకనగా మాట్లాడితే నేను సహించను. నేను వెంటనే వెళ్ళిపోతున్నాను. ఆహాహా, పొరపాటైపోయింది బాబు, క్షమించండి, వెంటనే తెప్పిస్తాను. మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని. అదిగో బిల్హోత్రి బాబా గారి కోపం వచ్చినట్టుంది. రండి రండి. అయ్యో అయ్యో, అపచారం అపచారం. ఏమిటి చీపిరి? అసలు నువ్వు ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? గది స్వామి, ఊడ్చి శుభ్రం అపచారం చేద్దామని. స్వామి. బాబా గారు, సీత కాళ్ళ మీద మీరు పడ్డం ఏమిటి? అది మీ నెత్తి మీద చీపిరి పెట్టడం ఏమిటి? గంగానమ్మ, అది చీపురు కాదు, సాక్షాత్తు ఆదిదేవుడు మహావిష్ణువు చేతిలోని పుష్పం. సీతంటే ఎవరనుకున్నావు? ఆ మహాలక్ష్మి అంశం. ఈ మహాలక్ష్మి నడిచిన ఇంట సిరులు పండుతాయి. నువ్వు దుర్మార్గురాలివి, ధూర్తురాలివి. ఈ మహాలక్ష్మిని రాచి రంపాన పెడుతున్నావు. భీముడు! ష్! మాట్లాడేది భీముడు కాదు. ఈ రోజు బాబా గారికి మౌనవ్రతం కనుక వారి భావాలని భీముడిలో ప్రవేశపెట్టి మాట్లాడిస్తున్నాను. అలాగా? లేదు స్వామి, లేదు. సీతని నా ప్రాణ సమానంగా చూసుకుంటాను. అబద్ధం ఆడితే నిన్ను శపిస్తాను. కుడికాలు ఎడం చెయ్యి తెగిపడిపోతాయి. కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలు పడదు. సవతి బిడ్డల్ని చిత్రహింసలకు గురి చేస్తావా? నరకంలో యముడు నిన్ను ఊరికే వదళ్ళు. సలసల కాగే నూనెలో నిన్ను గుమ్మడి వడియంలా వేయిస్తాడు. అపచారం అపచారం, నన్ను క్షమించండి స్వామి. నీ సవతి కొడుకు కృష్ణమూర్తి సంసారాన్ని వీధుల పాలు చేశావు. పిలిపించు, వెంటనే పిలిపించు. అలాగే స్వామి, వెంటనే పిలిపిస్తాను. రా కృష్ణ. మహానుభావులు బాబా గారికి దండం పెట్టుకో. నమస్కారం బాబా గారు. నమస్కారం బాబా గారు. బిల్హోత్రి బబ్రువాహన, బిల్హోత్రి బాబా గారు దీవిస్తున్నారు. లేవండి. స్వామి, గంగానమ్మ, స్వామి, ఈ రోజు నుంచి నీకు 3 బిడ్డలు. కృష్ణమూర్తిని, మహాలక్ష్మిని కూడా నీ లీలలాగే చూసుకోవాలి. కోడల్ని, మనవణ్ణి కూడా బాగా చూసుకోవాలి. అలాగే స్వామి, తమ ఆజ్ఞ. కృష్ణమూర్తి కుటుంబం ఈ రోజు నుంచి ఈ ఇంట్లోనే ఉండాలి. అలాగే స్వామి. ఈ రోజు నుంచి ఇంటి పని, వంట పని సీత చేత, నీ కోడల చేత చేయించకూడదు. నువ్వు నీ కూతురు లీలే చేయాలి. పనంతానా? మేం చేయాలా? కొద్దిగా కష్టం స్వామి. కుదరదు. కచలి చంచనీక గభీచ కూచ. అంటే ఏంటి స్వామి? అది హిమాలయాల ఏరియా బూతు తిట్టు. బాబా గారి కోపం వస్తే అది వాడతారు. ఇంకా కోపం వస్తే ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండరు. ఆయన ఉండకపోతే నేను కూడా ఇక్కడ ఉండను. వద్దు బాబు, వద్దు. మీరెక్కడికి వెళ్తారు? ఇది మీ ఇల్లే. అలాగే స్వామి, తమరి ఆజ్ఞ ప్రకారం ఇంటి పనంతా నేను మా లీలా చేశాం. సచ్చారి భూపాని కితమాన సుధ. మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారా స్వామి? కాదు 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 కాదు, అది హిమాలయాల ఏరియా దీవెన. బాబా గారు మిమ్మల్ని దీవిస్తున్నారు. ఓ, దీవిస్తున్నారా స్వామి? నమస్కారం.